హలో ఫ్రెండ్స్. మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ వారు 2026లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 4 పేర్స్ ఇచ్చారు రిగార్డింగ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. అందులో కరెక్ట్ పేర్స్ అడిగారు. 4th పేరు చూడండి, కన్హా ఉత్తరప్రదేశ్ అన్నారు. మనం ప్రీవియస్గా కూడా క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. కన్హా ఉత్తరప్రదేశ్ కాదు, మధ్యప్రదేశ్. ఆ విషయం తెలిస్తే 4 ఉండే ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇక మనం చెక్ చేయాల్సింది ఫస్ట్ వన్ కరెక్టా ఇన్కరెక్టా. కవాల్ తెలంగాణ కరెక్ట్. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, 2 అండ్ 3 కరెక్ట్. ఇవి నోట్ చేసుకోండి. కవాల్ తెలంగాణ, బోర్ మహారాష్ట్ర, పెంచ్ మధ్యప్రదేశ్, అదేవిధంగా కన్హా కూడా మధ్యప్రదేశ్. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్స్ ఆఫ్ ఇండియా. ప్రీవియస్గా మనం ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. కన్హా నేషనల్ పార్క్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి మధ్యప్రదేశ్. మనకి టైగర్ రిజర్వ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇండియాలో మనకి క్వశ్చన్స్లో ఇచ్చినవి కవాల్ తెలంగాణ, అదేవిధంగా మధ్యప్రదేశ్లో పెంచ్ కన్హా, మహారాష్ట్రలో బోర్. మనకి టైగర్ రిజర్వ్స్ బందీపూర్ కర్ణాటక, కార్బెట్ ఉత్తరాఖండ్, కన్హా మధ్యప్రదేశ్. ఈ విధంగా టైగర్ రిజర్వ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. సిమ్లీపాల్ ఒడిస్సా. ప్రీవియస్గా మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్క్స్ ఆర్ శాంచురీస్ కమ్ అండర్ ది ప్రాజెక్ట్ టైగర్ ఇన్ బీహార్. మనకి ప్రాజెక్ట్ టైగర్ కింద బీహార్లో ఉండేది వాల్మీకి నేషనల్ పార్క్. ఆప్షన్ ఏ ఆన్సరు. వాల్మీకి బీహార్. మనకి బీహార్లో వాల్మీకి నేషనల్ పార్కు ప్రాజెక్ట్ టైగర్ కింద వస్తుంది. ఈ విధంగా టైగర్ రిజర్వ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారి. మనకి హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ క్వశ్చన్ అడిగారు. ప్రాజెక్ట్ చీతా సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇవి ట్రూ ఆ ఫాల్సా అని అడిగారు. స్టేట్మెంట్ 1 చూసుకుంటే ప్రాజెక్ట్ చీతా ఎయిమ్స్ టు రీఇంట్రడ్యూస్ చీతాస్ ఇంటూ ఇండియా ఆఫ్టర్ దేర్ ఎక్స్టింక్షన్ అన్నారు. కరెక్టే. స్టేట్మెంట్ 2 చూసుకుంటే ద ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ట్రూ. మనకి బోత్ స్టేట్మెంట్స్ కూడా ట్రూ. ఆప్షన్ ఏ ఆన్సర్. బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ ట్రూ. మనకి ప్రాజెక్ట్ చీతా సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. లాంచ్డ్ ఆన్ సెప్టెంబర్ 17, 2022. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ స్పీర్ హెడెడ్ బై ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA. మనకి రీఇంట్రడ్యూస్ ద ఏషియాటిక్ చీతా డిక్లేర్డ్ extinct in India in 1952 as flagship species, fostering ecosystem health across vast landscapes. ఈ విధంగా ప్రాజెక్ట్ చీతా, ప్రాజెక్ట్ టైగర్, బిగ్ క్యాట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే India to host world's first global big cat summit. Okay friends, thank you for watching.